నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. నేను ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నాగదోషం ప్రవేశించే ముందు ఎటువంటి సిగ్నల్స్ లేదా వార్నింగ్ బెల్స్ ఇస్తుంది అనే విషయాన్ని గురించి వివరించబోతున్నాను. ఒక వ్యక్తి జీవితంలో నాగదోషం ప్రవేశించే ముందు ఎటువంటి సిగ్నల్స్ వస్తాయంటే, నాగులు పదే పదే కల్లో కనిపించడం, లేదా నాగులు పదే పదే ఎక్కడో ఒక చోట కనిపించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ద్వారానో, పుస్తకం ద్వారానో, గురువు ద్వారానో, లేదా జ్యోతిష్యం ద్వారానో మీకు నాగదోషం ఉంది అనే సంకేతాలు వస్తాయి. మీకు నాగదోషం ఉంది అనే సంకేతాలు వచ్చినప్పుడు మీరు వాటిని పట్టించుకోకుండా విస్మరించడం లేదా ఇగ్నోర్ చేయడం వలన నాగదోషం ఆల్రెడీ మీ జీవితంలోకి ప్రవేశించి ఉండవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఇక మీదట నేను చర్చించబోయే సమస్యలు లేదా రోగాలు ఎంత ప్రయత్నించినా తగ్గుముఖం పట్టకపోతే నాగదోషం ఆల్రెడీ మీ జీవితంలో ప్రవేశించి ఉందని మీరు నిర్ధారించుకోవచ్చు. నాగదోషం ఉంది అనే సంకేతాలు వచ్చినప్పుడే మనము పరిష్కరించుకుంటే నాగదోషం త్వరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీన్ని ఒక రకంగా మనం ప్రొయాక్టివ్ స్టెప్ అంటాం. సామాన్యంగా మనుషులు ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా అనుభవం ద్వారా తెలుసుకున్న లేదా అనుభవం ద్వారా వచ్చిన రియలైజేషన్ సలహా ద్వారానో లేదా జ్ఞానం ద్వారానో రాదు. సో అది ఎలా అంటే, కర్మ బలంగా పనిచేసేటప్పుడు బుద్ధి పనిచేయదు. సో ఓకే, ఒక వ్యక్తి జీవితంలో నాగదోషం ఉంది అని తెలుసుకున్నాము. ఈ నాగదోషానికి ఏ పరిష్కారాలు ఉన్నాయి అవి చర్చించబోయే ముందు, నాగదేవతలు ఎవరు, వారి విశిష్టతలేమి, ఇలాంటివన్నీ మనము చర్చించుకుందాము. థ్యాంక్ యూ.